హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ రోజుకి ఏంటంటే మాధవరంలో ఒక ఆవు ఉంది. ఆ ఆవుని ఎక్కించుకొని తీసుకెళ్ళి మైలవరం దగ్గరలో కొత్త నాగులూరు అని ఉంది, ఆ నాగులూరు దగ్గర దింపాలి. కిరాయి అయితే ఫోన్లో మాట్లాడేసాను, కిరాయి అయితే సెట్ అయింది. కరెక్ట్గా 2:30కి వచ్చింది మనకి కిరాయి అయితే సెట్ అయింది. బయలుదేరాను. అయితే ఇంకెక్కడ ఆయిల్ కొట్టించడానికి కూడా కుదరదు. ఇక ఇది ముచ్చినపల్లి స్టేజ్ దగ్గర బంకు, ఆ బంకులో ఆయిల్ కొట్టించాను. ఇక అయితే బయలుదేరాను. కాకపోతే నేను బయలుదేరేటప్పుడే బాగా మబ్బులు పట్టుంది, వర్షం కూడా పడే సూచనలు కనపడినాయి. అయితే ఇక దారిలో సన్న జల్లు పడుతుంది. ఇది మాధవరం రూటు. ఈ మాధవరంలో ఎక్కించుకొని మనం తీసుకెళ్ళి నాగులూరులో దింపాలి. ఆల్రెడీ పార్టీ అక్కడే ఉన్నారు, మేము వచ్చే ఉన్నాం, మీరు తొందరగా రండి అంటే మనకి ఎవరు ఫోన్ చేశారంటే ఇక్కడ పక్కన కోనప్రాజపురం ఉంది, ఆయనకి ఫోన్ చేశారంట వాళ్ళు. ఆయన ఏం చేశాడంటే ఆయన మామిడికాయకి వెళ్తాను నాకు ఇచ్చాడు నెంబరు. సరే నేను మాట్లాడాను కిరాయి. వర్షం అయితే సన్న జల్లు పడుతుంది ఇప్పుడే. కరెక్ట్గా 30 కిలోమీటర్లు వస్తుంది. ఎందుకంటే అటు నుంచి వెళ్తే 25 వస్తుంది, ఇటు నుంచి వెళ్తే ఒక 5 కిలోమీటర్లు పెంచి వస్తుంది, 30 కిలోమీటర్లు వస్తుంది. ఇదే ఆవు ఏంటంటే ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. ఆ అమ్మిన ఓనర్ గారు కూడా ఆయన ఎక్కడికో అర్జెంటు పని మీద ఏదో ఊరు వెళ్ళారంట. ఆయన వచ్చేవరకు లేట్ అయితే 1 గంట టైం పడుతుంది. వీళ్ళేమో తొందరరా నాకైతే ఫోన్ చేశారు. నేనైతే ఆల్రెడీ వాళ్ళు ఫోన్ చేసిన పావు గంటకి ఆల్రెడీ పావు గంట 20 నిమిషాల్లో వచ్చేసి అక్కడే ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఈ ఓనర్ గారు బయటికి వెళ్ళారంటే వీళ్ళు ఆల్రెడీ ఎప్పుడో 10 రోజులు అవుతుందంట కొని దీనికి అడ్వాన్స్ ఇచ్చి ఈరోజు వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ ఆవు దగ్గరికి వెళ్తుంటే ఆవు అసలు ఎవరిని మనిషిని కూడా దగ్గర రానిట్లేదు, మామూలుగా పొడుస్తుంది, దగ్గరకు వచ్చేసి పొడుస్తుంది ఆవు. మరి ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా ఆ ఆవు తాడు తీసేసి వీళ్ళు ఆవు తాడు పెట్టుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఒక తాడు కూడా తేలేదు, ఏమీ తేలేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసేటప్పుడు చెప్పారు, అన్న తాడు ఉంటే తీసుకురమ్మన్నారు. సరే తీసుకొస్తాను అన్నాను. ఇక్కడైతే బాగా గాలిదుమ్ము ఫుల్గా స్టార్ట్ అయింది. వర్షం అయితే ఏదైనా సన్న జల్లే పడింది కానీ పెద్ద వర్షమే పడలేదు. అయితే గాలిదుమ్ము బాగా స్టార్ట్ అయింది. అయితే ఈ ఆవు ఓనర్ గారికి ఫోన్ చేస్తే నేను నర్సాపురంలో ఉన్నా, బయలుదేరాను. దారి మధ్యలో వర్షం వస్తుంది, వస్తాను, ఒక అరగంట 30 గంటలో వస్తాను, ఉండమన్నారు. సరే గట్టో వచ్చాం కాబట్టి మళ్ళీ మనం వెనక వెళ్ళటానికి కుదరదు, గంట అయినా 2 గంటలైనా వెళ్ళాలి. అయితే ఈ లోపల వేరే అతను వచ్చాడు. ఆ ఆవు అతనికి బాగా తెలుసు అంటగా. సరే వాళ్ళు డబ్బులు తీసేసుకున్నారు, వాళ్ళ తాలూకు వాళ్ళు ఉన్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత సరే ఈ ఆవునైతే ఎక్కిచ్చేశారు. ఆయన కుర్రోడు వచ్చేసి అది పైన బండి మీద నిల్చున్న కుర్రోడు వచ్చేసి ఆయన ఆవును ఎప్పుడు తోలుకెళ్తాడంట. ఆయన వచ్చిన తర్వాత అక్కడ డబ్బులు కట్టేశారు. వీళ్ళు ఆవును కొన్నారు, ఆ డబ్బులు కట్టేసుకొని ఆవును ఎక్కించారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏ తాడు తేలేదు. మీకు ఇందాక చెప్పే కదా, మొత్తం నా తాడులే. దానికి సికమారు ఈ ఆవు వాళ్ళదే, వేరే తాడు ఉంటే ఆ తాడు వాళ్ళకి ఇచ్చేశారు. నా తాడే పెద్ద తాడే, దానికి ఆల్రెడీ ఆ టేపు ఈ టేపు కట్టి మెడ మీద 2 మోకులు వేశారు. మామూలుగా చెకా చేయట్లేదు. అసలు ఆవు బండి దగ్గరికి వస్తుందో రాదో కూడా తెలియలేదు. కాకపోతే ఆయన వచ్చేవరకు చక్కగా బండి దగ్గరికి వచ్చింది, బాగానే ఎక్కింది. ఎక్కిన తర్వాత నేను మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని ఒక పర్లంగు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వచ్చిన దాకా చెకా చేసింది. అటు ఇటు ఎగరటం కానీ దూకటం, తలకాయకి బాగా కిందకి కట్టేసాం కదా. ఎప్పుడైనా సరే ఆవులకి వెళ్ళేటప్పుడు మాత్రం తల ఎప్పుడు కిందకే కట్టుకోవాలి. ఆవులకు కానీ గిత్తదోళ్ళకి కానీ వెళ్ళేటప్పుడు కింద కట్టుకోవాలి. ఎందుకంటే పైకి లేకపోతే మెడ మీద కంపల్సరీగా మోకేయాలి. లోడింగ్ అయితే అయిపోయింది, ఆవునైతే ఎక్కిచ్చేసాం. వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు ఎంత కొన్నారో మనకు అయితే ఐడియా లేదు, మనం అయితే అడగలేదు మీరు ఎంత కొన్నారో. ఆల్రెడీ నేను బయలుదేరితే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది, సన్న జల్లు పడుతుంది. ఈ రూట్ ఏంటంటే మాధవరం నుంచి కొదప నుంచి నరుకులపాడు నుంచి తాటిగూడెం తర్వాత నాగులూరు వస్తుంది. నాగులూరు ఊరు బయట దింపాలన్నారు. ఇదైతే నరుకులపాడు రూటు. కాకపోతే ఇది కొంచెం దారి అయితే కొంచెం బాగలేదు. అయితే చానాళ్ళు పోసిన దారి కదా, పాడైపోయింది. వర్షం అయితే ఇటైతే ఫుల్గా పడింది. ఇప్పుడు అక్కడ మేమున్న మాధవరంలో అయితే సన్న జల్లే వచ్చింది. ఇక్కడైతే వర్షం చూడండి, అసలు దారెమ్మటి నీళ్ళు నిలిచినాయి, బాగా పెద్ద వర్షం పడింది.
ఈ ఊరు దాటిన తర్వాత తాటిగూడెం దాటిన తర్వాత నాగులూరు. వాళ్ళు చూడండి ఆటో మీద ఎలా ఎక్కారో, అది చాలా ప్రమాదకరం. కాకపోతే ఆటో డ్రైవర్‌కి కూడా తెలిసి ఎక్కించుకున్నాడు. ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. ఏముందో గొలుసులు నమ్మి దాని మీద నిల్చుంటారు. ఒక్కసారి ఏదైనా గోతిలో పడి ఆ గొలుసు తప్పిందంటే వాళ్ళు కింద పడతారు. కాకపోతే ఏమి జరగదులే అనే దాని మీద వాళ్ళు నిల్చొని వెళ్తున్నారు దాని మీద. అది చూడండి వర్షం అయితే ఫుల్గా పడింది. ఉరుముల నిండా నీళ్ళే ఉన్నాయి. నాగులూరు అయితే వచ్చాం. నాగులూరు ఊరు బయట అమ్మవారి గుడి ఉంది. ఆ గుడికి అవతల సచివాలయం పక్కనే ఉంది ఖాళీ ప్లేసు. ఈ ఖాళీ బాగా ఇక్కడ కూడా ఫుల్గా వర్షం పడి ఉంది. వీళ్ళు కొన్నారు, ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు కదా, వీళ్ళది చింతలపూడి. వీళ్ళు ఇక్కడ వేసుకొని ఉన్నారు, వీళ్ళు కొన్నారు. సరే ఇక్కడైతే దింపడానికి వచ్చాను. కాకపోతే ఏంటంటే బాగా తడిసిపోయింది కదా, బండి కొంచెం బరువు మీద ఉంది. అట్టయితే బండి వెళ్ళిపోయింది, అక్కడికి దిగుమతి పాయింట్కి అయితే వెళ్ళిపోయింది. కానీ గిరగిరలు ఆడుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఎంటీ బండి వెళ్ళిద్దో లేదో చూడాలి. బండి అయితే పక్కన పెట్టేశాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు తాడు కొందామన్నా సెంటర్లో కొట్లు కూడా లేవు. అయితే మేము రెడ్డిగూడెం నుంచి రాలేదు, వేరే రూట్ నుంచి వచ్చాం. సరే వీళ్ళు తాడు తెస్తామని వెళ్ళారు. సరే దిగుమతి పాయింట్కి అయితే వచ్చాం. వీళ్ళకి ఏంటంటే మన తాడు ఇచ్చి మనం అన్నీ ఇచ్చి ఎంత లేట్ చేస్తున్నారంటే, మామూలుగా తాడు తీసుకురావడానికి వెళ్ళారు. మరి ఎప్పటికి వస్తారో లేదో తెలియదు. కొంచెం దింపండి బాబు, నాకు అర్జెంటుగా పని ఉందని చెప్పినా సరే మామూలుగా వాళ్ళు ఏం చేశారంటే తాడు తేయడానికి వెళ్ళారు. అసలు మీరు మరి ఆవును కొన్నోళ్ళు తాడు లేకుండా ఎట్టొచ్చారు? సరే నా తాడు ఇచ్చాను, అన్నీ వచ్చాను, ఇక్కడికి వచ్చాకని మీరు తాడే అడగడ తీసుకోవాలి కదా అన్నాను. తాడైతే కట్టి దింపారు. వాళ్ళ దగ్గర ఏదో తాడు ఉంటే తీసుకొచ్చి దింపారు. అదేమైందంటే నేను ఫస్టే చెప్పాను, సికమార్ అయితే బాగలేదయ్యా, సికమార్ నమ్మకూడదు, తెగిపోద్దని చెప్పాను. ఆ సికమారి ఊడిపోయింది. ఆవు మెడలో అయితే తాడైతే లేదు. ఆ కంప దూకిందంటే ఇక మళ్ళీ వీళ్ళకి ఆవు దొరకదు. వీళ్ళు కొనుక్కున్న డబ్బులు కూడా గంగలో పోసినట్టు అయిపోయేది. సరే వీళ్ళ దగ్గర ఇంకొక ఆవు ఉంటే దాని దగ్గరికి పంపించారు. దాని దగ్గరికి పంపిస్తే మళ్ళీ నేను తాడిచ్చాను. సరే ఈ తాడు తీసుకొని దానికి ఉచ్చేసి లాగండి అంటే, సరే చాలా జాగ్రత్తగా అందరూ చుట్టుపక్కల అన్ని చోట్ల నిల్చొని, ఒకవేళ మిస్ అయిందంటే ఇక లేనట్టు అది. చుట్టుపక్కల అన్ని చోట్ల నిల్చొని మళ్ళీ దానికి ఉచ్చేసి తాడేసి లాగారు. చూడండి అది అసలు మనిషిని ఎవరిని దగ్గరికి రానిట్లేదు, పొడిచేస్తుంది కూడా. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఆ తాడుకి ఉచ్చుపడి దాంట్లో ఉంటాం, లేదంటే దూకేసేది. ఇక ఆ కంప దూకినా కానీ అటు వెళ్ళినా కానీ మళ్ళీ మనం ఎక్కడ ఎక్కించుకొచ్చామో ఆ ఊరు వెళ్ళేది. ఎప్పటికి వెళ్ళేది. ఈ కిరాయి ఇచ్చి మనకి 1800 ఇమ్మన్నాను. వాళ్ళు కింద మీద పెట్టి దగ్గర దగ్గర 1500కి అయితే సెట్ అయింది. మనకి 30 ఒక రిటర్న్ 25 మొత్తం 55 కిలోమీటర్లు వస్తుంది. సరే బండి అయితే నాకు ఎక్కడ దిగబడకుండా వచ్చేసింది. గిరగిరలాడుతుందిలే కానీ బండి అయితే దిగబడకుండా వచ్చేసింది. మనకు తార్ రోడ్డు వరకు ఎక్కితే చాలు, ఎందుకంటే తార్ రోడ్డు నుంచి బాగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే ప్రాబ్లం లేదు. బండి అయితే అలా ఎక్కేసింది, ఎందుకంటే గట్టి నేల కాబట్టి అటు ఇటు జారలేదు బండి, లేకపోతే జారిపోయేది. అయితే జస్ట్ మిస్. ఎందుకంటే ఇవాళ లేచిన నెల మన అదృష్టం కూడా మంచిదే. ఎందుకంటే ఆ ఆవు కన్నా తప్పించుకొని పోయినట్టయితే మన కిరాయి ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు మనకైతే ఐడియా లేదు. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ నచ్చితే బాయ్ ఫ్రెండ్స్.